నమస్కారం మేషరాశి మిత్రులారా. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనంత కృపతో మేషరాశి వారికి ఒక అద్భుతమైన శుభకాలం ప్రారంభమవుతోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో వచ్చే ఒక్క ప్రత్యేక అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. అది మీ జీవితంలో ఆర్థికంగా, వ్యక్తిగతంగా మంచి మార్పులకు దారితీయవచ్చు. మరి ఈ వీడియోలో మీకు లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుంది, ఏ పనులు చేస్తే శుభఫలితాలు పెరుగుతాయి, ఏ తప్పులను దూరంగా ఉంచాలి, ధనయోగం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే అదృష్టాన్ని పెంచే కొన్ని ఆధ్యాత్మిక సూచనలేంటో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. అమ్మగారిని సంప్రదించండి 9000964941. కాబట్టి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడు మాత్రమే ఇందులో చెప్పిన విషయాలు పూర్తి అర్థం మీకు తెలుస్తుంది. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. అలాగే శ్రీరాముడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీకే శుభకాలంలో ఎదురుచూస్తున్నటువంటి విశేషాలను తెలుసుకుందాం. మీరు సాధారణంగా ప్రశాంతమైన స్వభావం, దృఢమైన సంకల్పం మరియు జీవితంలో స్థిరత్వాన్ని కోరుకునే మనస్తత్వంతో కనిపిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కాకుండా ఆలోచించి తీసుకునేవి కావటం వల్ల చాలా సందర్భాల్లో విజయాన్ని అందుకుంటారు. మీలో ఉన్న ప్రధాన లక్షణాల్లో ఒకటి సహనం. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా వెంటనే ఆవేశపడకుండా సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం వెతకటానికి ప్రయత్నిస్తారు. ఈ గుణం కారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగులు వీరిపై ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ఒకసారి ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టమైనా వెనుకాడరు. ఈ నిజాయితీ మరియు నిబద్ధత వీరిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీరు సాధారణంగా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. అదృష్టం కోసం ఎదురుచూడటం కంటే తమ శ్రమనే నమ్ముతారు. చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగుతూ పెద్ద లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తారు. అందుకే వీరు జీవితంలో ఆలస్యంగా అయినా స్థిరమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు పట్టుదలతో కొనసాగిస్తారు. ఈ లక్షణం వల్ల ఇతరులు మధ్యలో వదిలేసిన పనులను కూడా వీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబం విషయంలో కూడా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేయటానికి సిద్ధపడతారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మరియు పిల్లల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారు. కుటుంబ బంధాలను కాపాడటంలో వీరు ఎంతో శ్రద్ధ చూపుతారు. అందువల్ల కుటుంబంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. వీరు ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సంపాదించిన ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వినియోగిస్తారు. పొదుపు చేయటం, ఆస్తులను కూడబెట్టటం మరియు ఆర్థిక భద్రతను ఏర్పరచుకోవటం వీరి సహజ లక్షణాలలో ఒకటి. ఈ కారణంగా చాలా మంది వీరిని మంచి ప్రణాళికలు రూపొందించగల వ్యక్తులుగా భావిస్తారు. వీరిలో కళాత్మక భావన కూడా ఎక్కువగా ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం, అలంకరణ, సాహిత్యం లేదా ఇతర సృజనాత్మక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉండవచ్చు. అందమైన వస్తువులు, పరిశుభ్రమైన వాతావరణం మరియు సౌకర్యవంతమైన జీవన శైలిని ఇష్టపడతారు. అందుకే వీరు ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకమైన అభిరుచిని ప్రతిబింబిస్తారు. స్నేహితుల విషయంలో వీరు చాలా విశ్వాసపాత్రులు. ఒకసారి స్నేహం చేస్తే దానిని ఎంతో విలువైనదిగా భావిస్తారు. తమ స్నేహితులకు అవసరమైనప్పుడు అండగా నిలబడతారు. ఈ గుణం వల్ల వీరికి నిజమైన స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అయితే తమ నమ్మకాన్ని దెబ్బతీసిన వారిని మాత్రం సులభంగా క్షమించరు. నమ్మకం కోల్పోతే తిరిగి అదే స్థాయిలో సంబంధాన్ని కొనసాగించటం వీరికి కష్టంగా ఉంటుంది. వీరిలో ఉన్న మరో విశేషం మానసిక దృఢత్వం. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తేలికగా నిరుత్సాహపడరు. కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. సమస్యలను ఎదుర్కొనే ఈ శక్తి కారణంగా వీరు అనేక సందర్భాల్లో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. చాలా మంది వీరి సలహాలను గౌరవిస్తారు మరియు వారి అనుభవాలను ఆదర్శంగా తీసుకుంటారు.
మొత్తానికి వీరు స్థిరత్వం, సహనం, నిజాయితీ, కష్టపడే తత్వం, కుటుంబ విలువలు మరియు ఆర్థిక ప్రణాళికలతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వీరి వ్యక్తిత్వంలో ఉన్న ఈ అద్భుతమైన లక్షణాలే వారిని సమాజంలో గౌరవనీయులుగా నిలబెడతాయి. ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతతో, తమ ప్రవర్తనతో మరియు తమ నిబద్ధతతో అందరి మనసులను గెలుచుకునే శక్తి వీరికుంటుంది. వీరికి కాలం ఆర్థికంగా మరియు మానసికంగా ఆశాజనకమైన మార్పులకు దారితీసే సమయంగా ఉండవచ్చునని అనేక జ్యోతిష్య సాంప్రదాయాలు పేర్కొంటాయి. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తే జీవితంలో నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగటం, కొత్త అవకాశాలు కనిపించటం, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని విశ్వసిస్తారు. ఈ కారణంగా వీరు ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం మంచిదిగా భావిస్తారు. వీరికి అధిపతి అయిన శుక్రగ్రహం సంపద, సౌందర్యం, సౌఖ్యం మరియు విలాసానికి కారకుడిగా పరిగణించబడతాడు. శుక్రుని అనుకూల ప్రభావం ఉన్నప్పుడు మహాలక్ష్మి కటాక్షం మరింత బలపడుతుందని జ్యోతిష్య విశ్వాసం. దాని ప్రభావంతో గతంలో నిలిచిపోయిన కొన్ని ఆర్థిక వ్యవహారాలు తిరిగి గాడిలో పడే అవకాశం ఉంటుంది. ఆలస్యమైన చెల్లింపులు రావటం, రావలసిన బాకీలు తిరిగి అందటం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి అనుభవాలు కొందరికి ఎదురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ సమయం ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. కష్టపడి చేసిన పనికి తగిన గుర్తింపు లభించటం, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందటం లేదా బాధ్యతలు పెరగటం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇవి భవిష్యత్తులో పదోన్నతి లేదా ఆదాయ పెరుగుదలకు మార్గం సుగమం చేయవచ్చని భావిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మహాలక్ష్మి కటాక్షం కేవలం ధనలాభంతో మాత్రమే పరిమితం కాదని ఆధ్యాత్మిక సాంప్రదాయం చెబుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడటం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరగటం, ఎన్నాళ్లుగానూ ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోవటం కూడా లక్ష్మీ అనుగ్రహానికి సంకేతాలుగా భావిస్తారు. ఇంటిలో ఆనందం, సంతృప్తి మరియు సానుకూల వాతావరణం పెరిగినప్పుడు మిగతా రంగాల్లో కూడా అభివృద్ధి సహజంగానే కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతకాలంగా మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక ఆందోళనలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగే అవకాశాలు కనిపించవచ్చు. సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపించటం, సరైన వ్యక్తుల సహాయం అందటం లేదా అనుకోకుండా శుభవార్తలు వినటం వంటి పరిణామాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ ఆత్మవిశ్వాసమే కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది. అయితే మహాలక్ష్మి కటాక్షం లభించాలంటే కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడకుండా నిజాయితీతో కూడిన కృషి, ధర్మబద్ధమైన జీవనం, దానం, దైవభక్తి మరియు పెద్దల ఆశీర్వాదాలను కూడా జీవితంలో భాగం చేసుకోవటం ముఖ్యమని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం, శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించటం, సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి సహాయం చేయటం వంటి ఆచారాలను చాలామంది శుభప్రదంగా భావిస్తారు. మొత్తంగా చూసినప్పుడు వీరికి కాలం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు ఆర్థిక పురోగతికి దారితీసే సమయంగా ఉండవచ్చునని జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. అయితే ప్రతి వ్యక్తి జీవిత ఫలితాలు వారి వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు మరియు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. అందువల్ల ఈ సూచనలను ప్రేరణాత్మక జ్యోతిష్య మార్గదర్శకాలుగా భావించి కష్టపడి శ్రమిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందే అవకాశం మరింత పెరుగుతుంది. వీరికి సమయం శుభప్రదమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునే కాలంగా భావించబడుతుంది. ఈ సమయంలో కొన్ని మంచి అలవాట్లు, ఆధ్యాత్మిక ఆచరణలు మరియు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మరింత అనుకూల ఫలితాలను అందించవచ్చని జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఇవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. అయినప్పటికీ సాధారణంగా అనుసరించదగిన కొన్ని సూచనలివి. అన్నింటికంటే ముందుగా ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటి పూజామందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ప్రార్థించటం శుభప్రదంగా భావిస్తారు. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః లేదా ఓం నమో నారాయణాయ వంటి మంత్రాలను భక్తితో జపించటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు సానుకూల ఆలోచనలు పెరుగుతాయని విశ్వసిస్తారు. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన చేయటం, పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించటం కూడా శుభకరంగా పరిగణించబడుతుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం, ముఖ్యంగా పూజాగది మరియు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవటం లక్ష్మీ కటాక్షానికి అనుకూలమని చాలా మంది నమ్ముతారు.
ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రతి నిర్ణయాన్ని 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చులను నియంత్రించటం, అవసరం లేని వ్యయాలను తగ్గించటం, పొదుపుకు ప్రాధాన్యమివ్వటం వీరికి దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం కూడా మంచిదిగా భావిస్తారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా, ఓర్పుతో వ్యవహరించటం ఈ సమయంలో ప్రత్యేకంగా శుభ ఫలితాలను పెంచుతుందని చెబుతారు. తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, వారి మాటలను గౌరవించటం, కుటుంబంలో ఐక్యతను కాపాడటం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదే ఆధ్యాత్మికంగా కూడా శుభప్రదమైనదిగా భావిస్తారు. అవసరమైన వారికి సహాయం చేయటం, అన్నదానం చేయటం, పేద విద్యార్థులకు పుస్తకాలు అందించటం లేదా మీకు చేతనైన దానం చేయటం వంటి సత్కార్యాలు కూడా పుణ్య ఫలితాలను పెంచుతాయని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతాయి. దానం అనేది కేవలం ధనంతోనే కాకుండా మంచి మాట, మంచి సలహా, సహాయం రూపంలో కూడా ఉండవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నవారు క్రమశిక్షణతో పనిచేయటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం, నిజాయితీతో వ్యవహరించటం వల్ల మంచి పేరు, గౌరవం మరియు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయటం వల్ల అదృష్టం కూడా సహకరిస్తుందని విశ్వసిస్తారు. ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సరైన ఆహారం తీసుకోవటం, ప్రతిరోజు కొంతసేపు నడక లేదా యోగా చేయటం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం వల్ల శారీరక, మానసిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటేనే ఇతర రంగాల్లో విజయాలు సాధించటం సులభమవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కోపం, అహంకారం, తొందరపాటు నిర్ణయాలు, అనవసర వాదనలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ప్రతి పనిని ఓర్పుతో, విశ్వాసంతో, సానుకూల దృక్పథంతో చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం మరింత పెరుగుతుంది. మొత్తంగా ఈ సమయంలో దైవభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, పొదుపు, దానం, కుటుంబానికి ప్రాధాన్యం మరియు కష్టపడి పనిచేసే తత్వాన్ని పాటిస్తే శుభ ఫలితాలు మరింత పెరుగుతాయని జ్యోతిష్య విశ్వాసం సూచిస్తుంది. అయితే ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి ఫలితాలు వారి వ్యక్తిగత జాతకం మరియు పరిస్థితులపై ఆధారపడి భిన్నంగా ఉండవచ్చు. వీరు ఈ శుభకాలంలో ఎంత మంచి అవకాశాలు పొందే సూచనలు ఉన్నాయో అంతే జాగ్రత్తగా కొన్ని తప్పులకు కూడా దూరంగా ఉండాలని జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. మంచి సమయం వచ్చినప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆశించిన ఫలితాలను ఆలస్యం చేసే అవకాశం ఉందని నమ్ముతారు. అందువల్ల ఈ సమయంలో కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. మొదటిగా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరి మాటలైనా వెంటనే నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు చేయటం మంచిది కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా ఆలోచించి అవసరమైతే అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లటం శ్రేయస్కరం. రెండవది, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వీరు సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఒకసారి కోపం వస్తే కఠినమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటి మాటలు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో సంబంధాలను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రతి పరిస్థితిలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. మూడవది, ఇతరులతో పోల్చుకుని నిరాశ చెందకూడదు. ప్రతి వ్యక్తి జీవిత ప్రయాణం వేరు. ఎదుటివారి విజయాన్ని చూసి అసూయపడటం లేదా తమ అదృష్టాన్ని తక్కువగా అంచనా వేయటం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి మీ కృషిని కొనసాగించటం ఉత్తమ మార్గం. నాలుగవది, అనవసర ఖర్చులను తగ్గించాలి. సంపాదన పెరిగినా కూడా అవసరం లేని విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేయటం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయటం మంచిది. ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తులో స్థిరత్వాన్ని అందిస్తుంది. ఐదవది, ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని భావించి ఎవరినైనా అవమానించటం లేదా అహంకారంతో మాట్లాడటం మంచిది కాదు. వినయమున్న చోటే గౌరవం పెరుగుతుంది. ఆరవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పని ఒత్తిడి పేరుతో సరైన విశ్రాంతి తీసుకోకపోవటం, సమయానికి భోజనం చేయకపోవటం లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోవటం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. క్రమమైన జీవనశైలిని పాటించటం అవసరం. ఏడవది, పుకార్లు లేదా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవటం మంచిది కాదు. మీ పనిపై దృష్టి పెట్టటం, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగటం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఎనిమిదవది, దైవభక్తిని కేవలం కష్టకాలంలో మాత్రమే కాకుండా మంచి రోజుల్లో కూడా కొనసాగించాలి. కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి స్మరించటం, పెద్దలను గౌరవించటం,
అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి అలవాట్లు జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయని విశ్వసిస్తారు. మొత్తానికి వీరి సమయంలో తొందరపాటు నిర్ణయాలు, కోపం, అహంకారం, అనవసర ఖర్చులు, అసూయ, నిర్లక్ష్యం మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, నిజాయితీ, దైవభక్తి మరియు కష్టపడే తత్వాన్ని కొనసాగిస్తే జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు మరింత బలపడతాయి. ఇప్పుడు వీరికి రాబోయే కాలంలో ధనయోగం, ఉద్యోగం, వ్యాపారం మరియు కుటుంబ జీవితంలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయో ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇవి సాధారణ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్న సూచనలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి, దశలు, గోచారాలు మరియు వ్యక్తిగత పరిస్థితులను బట్టి మారవచ్చు. మొదటిగా ధనయోగం గురించి మాట్లాడుకుందాం. వీరికి ఈ సమయంలో ధన సంబంధిత విషయాల్లో ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి రావటం, రావలసిన బాకీలు వసూలు కావటం లేదా అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరగటం వంటి అవకాశాలు కొందరికి కనిపించవచ్చు. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వారికి క్రమంగా ఉపశమనం లభించే సూచనలు ఉండవచ్చు. అయితే వచ్చిన ఆదాయాన్ని తెలివిగా వినియోగించటం, పొదుపుకు ప్రాధాన్యమివ్వటం మరియు అనవసర ఖర్చులను తగ్గించటం వల్ల ఈ ధనయోగం మరింత ప్రయోజనకరంగా మారుతుంది. ఉద్యోగ జీవితంలో వచ్చే మార్పులు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయం కష్టానికి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలను తీసుకురావచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రశంసలు, పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు లభించే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల దృష్టిలో మీ పనితీరు మెరుగ్గా కనిపించవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉండవచ్చు. కొత్త సంస్థలో చేరటం లేదా ప్రస్తుతమున్న ఉద్యోగంలోనే వేతన పెంపు పొందటం వంటి పరిణామాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించటం మంచిదే. వ్యాపారంలో కలిగే అభివృద్ధి. వ్యాపారం చేసేవారికి ఈ కాలం విస్తరణకు అనుకూలంగా ఉండవచ్చని భావిస్తారు. కొత్త కస్టమర్లు రావటం, కొత్త ఒప్పందాలు కుదరటం, నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవటం లేదా వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరగటం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు పరస్పర నమ్మకాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తే వ్యాపారం మరింత స్థిరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకొని నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. కుటుంబ జీవితంలో జరిగే మార్పులు. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవచ్చు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం లభించటం, కుటుంబ సభ్యుల సహకారం పెరగటం మరియు శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉండవచ్చు. దంపతుల మధ్య పరస్పర అవగాహన పెరిగి కుటుంబ బంధం మరింత బలపడే సూచనలు కనిపించవచ్చు. సామాజిక గౌరవం మరియు వ్యక్తిగత అభివృద్ధి. ఈ సమయంలో వీరికి సమాజంలో గౌరవం పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు. వీరు చేసిన మంచి పనులకు ప్రశంసలు లభించవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం పెరగటం వల్ల కొత్త లక్ష్యాలను నిర్భయంగా ప్రారంభించే ధైర్యం కలుగుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన కొన్ని వ్యక్తిగత లక్ష్యాలను కూడా ఈ సమయంలో పూర్తి చేసే అవకాశం ఉండవచ్చు. మొత్తానికి వీరికి ధనయోగం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపార అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం మరియు సామాజిక గౌరవం వంటి అనేక రంగాల్లో సానుకూల మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. అయితే ఈ అవకాశాలను విజయాలుగా మార్చేది మీ క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం, సరైన నిర్ణయాలు మరియు దైవంపై విశ్వాసమే. అందువల్ల ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపుగా నిలిచే అవకాశం ఉంది. వీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో కొన్ని ప్రత్యేకమైన పూజలు, ఆచారాలు పాటించటం శుభప్రదంగా భావించబడుతుంది. ఇవి ఆధ్యాత్మిక సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడే సూచనలు మాత్రమే.
భక్తి, వినయం మరియు సత్ప్రవర్తనతో చేసే పూజకే ప్రాధాన్యం ఉంటుంది. మొదటిగా ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి ఇంటిని పరిశుభ్రంగా ఉంచి పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం శుభప్రదంగా భావిస్తారు. పూజ ప్రారంభించే ముందు పసుపు, కుంకుమ, పూలతో అమ్మవారిని అలంకరించి భక్తితో నమస్కరించాలి. తెలుపు లేదా ఎరుపు రంగు పుష్పాలను సమర్పించటం కూడా శుభసూచకంగా పరిగణిస్తారు. పూజ సమయంలో ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని భక్తితో 108 సార్లు జపించటం చాలా మంది ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో శుభప్రదంగా భావిస్తారు. అదేవిధంగా శ్రీ సూక్తం, కనకధార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయటం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుందని, దైవభక్తి మరింత బలపడుతుందని విశ్వసిస్తారు. వీరికి శుక్రగ్రహం అధిపతి కావటంతో శుక్రవారం సాయంత్రం దీపారాధన చేయటం విశేష ఫలితాలను ఇస్తుందని చాలామంది నమ్ముతారు. పూజ అనంతరం పాలు, పాయసం, బెల్లంతో చేసిన మిఠాయిలు లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించి తరువాత వాటిని కుటుంబ సభ్యులతో పంచుకోవటం శుభంగా భావిస్తారు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయటం కూడా అనేక ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఆ రోజున ఇంటిని శుభ్రపరిచి రంగవల్లులు వేసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ భక్తితో ప్రార్థించటం ఆనవాయితీగా కొనసాగుతోంది. కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థనలు చేయటం కుటుంబ ఐక్యతను కూడా పెంపొందిస్తుందని విశ్వసిస్తారు. సాధ్యమైనంత వరకు శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కలిసి ఆరాధించటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. లక్ష్మీనారాయణ స్వామి వారికి తులసీ దళాలు సమర్పించి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించటం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. పూజలతో పాటు దానం కూడా మహాలక్ష్మి అనుగ్రహానికి ముఖ్యమైనదిగా భావిస్తారు. శుక్రవారం రోజున అవసరమైన వారికి అన్నదానం చేయటం, మహిళలకు పసుపు, కుంకుమ లేదా వస్త్రాలు దానం చేయటం, పేద విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించటం వంటి సేవా కార్యక్రమాలు పుణ్యకార్యాలుగా పరిగణించబడతాయి. సో చూశారు కదా, మీకు లక్ష్మీదేవి కటాక్షం ఏ విధంగా కలుగుతుంది, ఈ సమయంలో ఎటువంటి పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, మీ ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార అంశాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. అలాగే మీరు చేసుకోవలసిన లక్ష్మీదేవి పూజ గురించి కూడా తెలుసుకున్నారు కదా. మరి మీకు ఈ ఆధ్యాత్మిక సందేశం నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, రాశుల విశేషాలు తెలుసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.